Hi Andy, welcome to my channel Vision Software Solutions. So today's topic is mailing tab. Mailing tab లో చూడండి ఒకసారి. ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్లీ మెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎన్వలప్, లేబుల్స్, తర్వాత ఇంకొకటి మెయిల్ మెర్జ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మెయిల్ మెర్జ్ అనేది సెపరేట్గా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు టాపిక్ వచ్చి ఎన్వలప్ అండ్ లేబుల్ ఆప్షన్స్ ఇన్ మెయిలింగ్ ట్యాబ్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, వ్యూ గురించి డిస్కస్ చేసాం, తర్వాత రివ్యూ గురించి డిస్కస్ చేసాం, అలానే రిమైనింగ్ మెనూస్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ అన్ని ఒకసారి చూడండి. ప్రీవియస్ క్లాసెస్ వింటేనే మీకు ఫర్దర్ క్లాసెస్ అనేవి క్లారిటీగా అర్థం అవుతాయి. సో ప్రతి వీడియో ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ వీడియోస్ అందరూ చూస్తున్నారు. సో వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో టుడేస్ టాపిక్ ఈజ్ ఎన్వలప్ అండ్ లేబుల్ ఆప్షన్స్ ఇన్ మెయిలింగ్ ట్యాబ్. సో ఎన్వలప్ అంటే ఏంటి తెలుసు మనకు ఆల్రెడీ. మనం చూడండి, ఇదివరకు పోస్ట్ లెటర్స్ మనం రాసి లెటర్ని కవర్లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళం కదా, ఆ కవర్నే మనం ఏమంటాం, ఎన్వలప్ అంటాం. అలానే మీరు ఎక్స్రే తీయించుకున్నారనుకోండి, ఎక్స్రే అనేది కవర్లో పెట్టిస్తాడు, ఆ కవర్నే మనం ఏమంటాం, ఎన్వలప్ అంటాం. సో జనరల్గా మనం ఎన్వలప్ మీద ఏం చేస్తాం, అడ్రసెస్ రాయాలనుకోండి, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ మామూలుగా పెన్తో రాస్తాం. ఓకే, సో నాకు అలాగే ఎన్వలప్ మీద అడ్రసెస్ అనేది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది పెన్తో కాకుండా నాకు ఏం చేయాలంటే ప్రింట్ తీయాలి డైరెక్ట్గా. ఎన్వలప్ మీద డైరెక్ట్గా నాకు ఏం చేయాలి, ప్రింట్ తీయాలి. సో అలా ప్రింట్ తీయాలి అంటే ఈ మెయిలింగ్లో ఉన్న ఈ ఎన్వలప్ ఆప్షన్ యూజ్ చేసి సో మనం ప్రింట్ తీయొచ్చు. అర్థమైందా? సో చూడండి, ఇక్కడ మెయిలింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మెయిలింగ్ మెనూ ఉంది కదా, ఆ మెయిలింగ్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఎన్వలప్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇలా ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి డెలివరీ ఆప్షన్ ఒకటి చూడండి, డెలివరీ అడ్రస్ అంటే ఏంటి, టు అడ్రస్. మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారు, టు ది మేనేజర్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వైజాగ్. ఓకే, తర్వాత కింద చూడండి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, రిటర్న్ అడ్రస్ అని ఉంది కదా. రిటర్న్ అడ్రస్ అంటే ఏంటి, ఫ్రమ్ అడ్రస్ అంటే మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం. ఓకే, ఫ్రమ్ విజన్ బెంగళూరు. ఓకే, ఫ్రమ్ అడ్రస్. ఇలా టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రెండు కూడా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ అని ఉంది కదా, ఆప్షన్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో ఏం చేయాలంటే మన ఎన్వలప్స్ ఉన్నాయి కదా, ఈ ఎన్వలప్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇది ఎన్వలప్ సైజెస్ అని చూడండి, ఇక్కడ ఎన్వలప్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో మీది రిక్వైర్మెంట్, మీది ఏ సైజు అంటే మీ ఎన్వలప్ సైజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 12. సో నా దగ్గర ఉన్న ఎన్వలప్ సైజు 12, అంటే 12 అనే సైజు మీద నేను ప్రింట్ తీయాలనుకుంటున్నాను. సో ఆ సైజ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ చూడండి B4, అలానే B5, మన ఎక్స్రే కవర్స్ ఉంటాయి చూసారా, అవి ఆ సైజు. సో ఇలాగ మనకి ఏంటంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు ఇందులో ఏ సైజు కావాలో ఆ సైజు సెలెక్ట్ చేసుకోండి. సైజు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఓకే అనండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, యాడ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఏమైంది, ఎన్వలప్ అనేది క్రియేట్ అయింది. అంటే ప్రివ్యూ చూపిస్తుంది మనకి. ఇది ఫ్రమ్ అడ్రస్ వచ్చింది, ఇక్కడ టు అడ్రస్ వచ్చింది, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. సో క్రియేట్ అయింది కదా. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కస్టమైజ్ చేసుకోవాలి. అంటే నాకు దీని సైజ్ పెంచుకోవాలి, దీనికి కలర్స్ అప్లై చేసుకోవాలి, అలానే దాన్ని కూడా సైజు పెంచాలి, కలర్స్ అప్లై చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం, అగైన్ మళ్ళీ ఎన్వలప్ ఆప్షన్కి వెళ్ళి ఎన్వలప్ ఆప్షన్లో ఆప్షన్ క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి డెలివరీ అడ్రస్ ఫాంట్, రిటర్న్ అడ్రస్ ఫాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను డెలివరీ అడ్రస్ ఫాంట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇందులో మనం ఏం చేయొచ్చు, సైజు, ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఎంత కావాలి, అలానే డెలివరీ అడ్రస్కి మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలి, ఆ కలర్ ఏం కావాలి, అలానే అండర్లైన్స్ అలాంటివి ఏమన్నా కావాలా, అలానే రెగ్యులర్గా కావాలా, బోల్డ్ ఇటాలిక్ ఏమన్నా పెట్టుకుంటారా, అలానే ఫాంట్ స్టైల్ మీకు ఏది కావాలి. సో డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి.
డిఫాల్ట్ నేను ఏరియల్ యూస్ చేస్తున్నాను. అలానే స్ట్రైక్ త్రూ ఏమన్నా కావాలా, డబుల్ స్ట్రైక్ కావాలా, సబ్స్క్రిప్ట్ కావాలా, సూపర్ స్క్రిప్ట్ కావాలా, ఆప్షన్స్ అన్ని చాలా ఉన్నాయి ఇందులో. సో మీకు ఇందులో ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ యూస్ చేసి ఓకే అనండి. అలానే నెక్స్ట్ మళ్ళీ నాకు ఏం కావాలి, రిటర్న్ అడ్రస్కి కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మళ్ళీ రిటర్న్ అడ్రస్లో ఫాంట్ క్లిక్ చేయండి. సో రిటర్న్ అడ్రస్ కూడా మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలి, అలానే బోల్డ్ ఇటాలిక్ ఏమన్నా కావాలా, సైజ్ ఎంత కావాలి, అలానే కలర్ ఏ కలర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను బ్లూ కలర్ పెట్టాను. సో ఇలా మీకు నచ్చిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనండి. సో ఇది కూడా ఓకే అని క్లిక్ చేయండి. సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చేంజ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మన డాక్యుమెంట్ చూడండి చేంజ్ అయిందా. సో ఇలాగ మనకి ఏంటంటే ఎన్వలప్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్వలప్ మీద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అంటే డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మీ ప్రింటర్లో ఏం చేస్తారు, ఆ ఎన్వలప్ అనేది ఇన్సర్ట్ చేసి దీన్ని ప్రింట్ ఇవ్వండి, ఎగ్జాక్ట్గా ప్రింట్ అయ్యి మీకు బయటకు వస్తుంది. అర్థమైంది కదా. సో ఇది అంటే ఎన్వలప్ మీద మనం ఏమైనా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ప్రింట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం. క్లియర్. ఓకే. సో నెక్స్ట్ దీన్ని డిలీట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్, లేబుల్. సో లేబుల్స్ అంటే సింపుల్ గా చెప్తాను చూడండి, మనం బుక్స్ పైన స్టిక్కర్స్ అంటిస్తాం కదా, స్టూడెంట్ బుక్స్ మీద స్టూడెంట్ నేము, స్టూడెంట్ క్లాసు, సెక్షన్, రోల్ నెంబరు, స్కూల్ నేము, సబ్జెక్టు, ఇలా మనం స్టిక్కర్స్ అంటిస్తాం. సో అలాంటి స్టిక్కర్స్ లేబుల్స్ క్రియేట్ చేయడం. అలానే మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, ఎంఆర్పి స్టిక్కర్స్ ఉంటాయి. సో ఎంఆర్పి రేటు, తర్వాత ఎక్స్పైరీ డేటు, అలానే బ్యాచ్ నెంబరు, అలానే మీరు ఏదైనా ఒక కంపెనీ ప్రొడక్షన్ కంపెనీస్ ఏమైనా తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ తీసుకోండి, ఫార్మాలో ఎక్కువ ఈ లేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫార్మా కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఏ బ్యాచ్, ఏ ప్రోడక్ట్, దాని ఎంఆర్పి ఎంత, ఎక్స్పైరీ డేట్ ఎంత, సో దాన్ని ఏ డేట్లో తయారు చేశారు, ఏ యూనిట్లో తయారు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎక్కువగా ఈ లేబుల్ ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ లేబుల్స్ అనేది అందరికీ యూజ్ అవుతుంది కామన్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బేసిక్ లేబుల్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను లేబుల్ అని క్లిక్ చేస్తున్నాను. లేబుల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పేజ్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు నచ్చిన లేబుల్ మోడల్ అనేది మనం తయారు చేసుకోవాలి. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే అసలు లేబుల్ సైజు మీకు ఎంత కావాలి, సో లేబుల్ హైట్ ఎంత కావాలి, లేబుల్ విడ్త్ ఎంత కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేది, అలానే పేపర్, లేబుల్ పేపర్ ఉంటుంది కదా, పేపర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లేబుల్ వెండర్స్ అని ఉన్నాయి కదా. జనరల్గా చూడండి మన డాక్యుమెంట్ అనుకోండి A4, A3, A0 లెటర్స్ అని చెప్పేసి మన డాక్యుమెంట్స్ ఉంటాయి, నార్మల్గా డాక్యుమెంట్స్ ప్రింట్ పేపర్స్ అయితే. బట్ ఇప్పుడు మనం యూస్ చేసేది ఏంటి, లేబుల్స్. లేబుల్స్కి మనకి సెపరేట్ పేపర్ ఉంటుంది, స్టిక్కరింగ్ పేపర్ అంటారు. చూడండి బైక్కి నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్ మీద స్టిక్కర్స్ అంటిస్తారు, నెంబర్స్ కట్ చేసి అంటిస్తాం చూసారా, అది స్టిక్కరింగ్ పేపర్ అంటే దాన్ని కట్ చేసి రిమూవ్ చేసి అంటించుకోవచ్చు. సో ఆ స్టిక్కరింగ్ పేపర్స్ లో మీకు ఎలా ఉంటుందంటే A4, A3, A0 అని ఉండదు, అక్కడ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి మైక్రోసాఫ్ట్ అనే వెండర్ ఉంది, A1 అనే వెండర్ ఉంది, అలానే ఎప్లీ అనే వెండర్ ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు చూడండి. ఇందులో మీకు నచ్చిన ఏదో ఒక వెండర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూలేబుల్ అని తీసుకున్నాను. సో ఆ వెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ వీడు ఏం చేశాడు, కొన్ని ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లేబుల్ ఇన్ఫర్మేషన్, లేబుల్ హైట్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి, ఒక పేపర్కి ఎన్ని లేబుల్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి పేపర్ సైజ్ ఏమి ఇచ్చాడు, 8.5 ఇంచెస్ బై 11 ఇంచెస్ అంటే ఈక్వల్ టు A4 షీట్ అనుకోండి. సో ఈ కంప్యూటర్ లేబుల్ అనేవాడు కొన్ని స్టాండర్డ్ ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు మనకి, ప్రీ డిఫైన్డ్ మోడల్స్. సో ఇందులో మీ లేబుల్ హైట్ ఎంత, విడ్త్ ఎంత, మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మోడల్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ 6.5 బై 4.5 ఒక లేబుల్ సైజ్ అది. అలానే ఇక్కడ ఇంకోటి చూడండి, హైట్ 1 ఇంచ్ ఉంది, విడ్త్ ఎంత ఉంది 1.5, పేపర్ సైజ్ 8.5 బై 11 అంటే A4 షీట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇలా వస్తుందన్నమాట, అంటే 1 ఇంచ్ హైట్ వస్తుంది, అలానే 1.5 ఇంచ్ బాక్స్ వస్తుంది, అంటే విడ్త్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను, సంథింగ్ ఇక్కడ యూపీసీ బార్ కోడ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇప్పుడు మన పేజ్ ఏమవుతుంది, మనం సెలెక్ట్ చేసుకున్న ఆ వెండర్ పేజ్కి అనేది సెట్ అయింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి నేమ్ అని ఇచ్చాను, చూడండి అండర్ స్కోర్ తెలుసు కదా మీకు, కీబోర్డ్లో ఉంటుంది కదా, కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని అండర్లైన్ ప్రెస్ చేస్తే అండర్ స్కోర్ వస్తుంది. అలానే క్లాస్, సబ్జెక్ట్, రోల్ నెంబర్, అలానే స్కూల్. ఇలా
ఓకే, ఇలా మీకు నచ్చిన మ్యాటర్ అనేది టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా. సో న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ లేబుల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, మల్టిపుల్ లేబుల్స్ క్రియేట్ అయ్యాయి చూసారా. సో ఇలాగ మనకి ఏంటంటే ఫస్ట్ మనం వెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అందులో ఎన్ని లేబుల్స్ కావాలి, లేబుల్ సైజ్ ఎంత కావాలి, ఎన్ని లేబుల్స్ వస్తాయనేది ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసుకుంటుంది మనం సెలెక్ట్ చేసిన మోడల్ని బట్టి. అర్థమైంది కదా. సో ఇలా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, లేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని ఆ స్టిక్కర్ పేపర్ మీద ప్రింట్ తీసి కట్ చేసుకోవడం. సో దీన్ని ఇంకా మనం పర్ఫెక్ట్గా చేయాలనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంది చూడండి, మెయిలింగ్లోకి వెళ్ళి లేబుల్లోకి వెళ్ళి, అంటే నేను ఇప్పుడు తీసుకున్న మోడల్ కాకుండా ఇప్పుడు నేను ఇంకో వేరే మోడల్ తీసుకుంటాను. సో మళ్ళీ ఏం చేస్తాను, ఆప్షన్స్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడ మోడల్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మీకు ఇందులో ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకోండి. ఇలా కిందకి వెళ్తే చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సిడి డివిడి, మన సిడీస్ డివిడీస్ ఉంటాయి చూసారా. ఇదివరకు దాని మీద మనకి వచ్చే సిడి డివిడీస్ వచ్చాయి, దాని మీద జస్ట్ కవర్స్ వచ్చేవి. సో ఇవన్నీ కూడా మినీ సిడి, మినీ డివిడి. సో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏది నచ్చితే తీసుకోండి. సో మీకు హైట్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి అనేది ఇందులో ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ 1 ఇంచ్, విడ్త్ 2 ఇంచ్ తీసుకున్నాను. ఓకే అన్నాను. సో ఓకే అన్న తర్వాత ఇక్కడ మీరు మ్యాటర్ రాసుకోండి. సో మీకు ఏ మ్యాటర్ కావాలో ఆ మ్యాటర్ లా టైప్ చేసుకోండి. సబ్జెక్ట్, ఓకే, తర్వాత ఎంఆర్పి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఏదో ఒకటి, ఎంఎఫ్డి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఓకే, న్యూ డాక్యుమెంట్, ఒకటే లేబుల్. మనం తీసుకున్న సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఒకటే లేబుల్ వచ్చింది. అంటే మనం తీసుకున్న లేబుల్ని బట్టి ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి, మెయిలింగ్లోకి వెళ్ళాను, లేబుల్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్ళి సో వేరే వెండర్ తీసుకుంటాను. కంప్యూటర్ లేబుల్ కాకుండా అప్లై అని తీసుకున్నాను. ఓకే, ఏపీఎల్ఐ అనే వెండర్ తీసుకున్నాను. ఇందులో చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేయగానే సైజెస్ ఇక్కడ చూపిస్తుంది, హైట్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి, పేపర్ సైజ్ చూపిస్తుంది, ఎన్ని లేబుల్స్ వస్తాయి, హైట్ ఎంత, విడ్త్ ఎంత అనేది మనకు అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏదన్నా ఒక సెలెక్ట్ చేసుకోండి ఇలా. సో హైట్ 2 ఇంచ్, విడ్త్ 2.7 ఇంచ్ అని తీసుకున్నాను. ఓకే, సో మామూలుగా మ్యాటర్ ఏం టైప్ చేయకుండా జస్ట్ ప్రివ్యూ చూద్దాం. న్యూ డాక్యుమెంట్ అనగానే ఇలా క్రియేట్ అయ్యి, అర్థమైందా. సో ఇలాగా మనకి ఏంటంటే లేబుల్స్ అనేది ఆటోమేటిక్గా అదే డివైడ్ అయిపోతుంది. అదే పేజ్ని బట్టి మనం ఇచ్చిన లేబుల్ సైజుని బట్టి ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసుకుంటుంది. సో ఇలాగ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి ఇందులో. ఓకే, మెయిలింగ్లోకి వెళ్ళి లేబుల్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన మోడల్, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో ఉన్నాయి కదా అప్లీ, A1 డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు A1 తీసుకున్నాను. సో A1లో మళ్ళీ మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకోండి. ఇలా డిఫరెంట్ మోడల్స్ మాట ఇవన్నీ. ఓకే, హైట్ 1 ఇంచ్, విడ్త్ 3.3 ఇంచ్ తీసుకున్నాను. ఓకే, ఒకసారి శాంపుల్ చూద్దాం ఎలా వస్తుందో. న్యూ డాక్యుమెంట్ అన్నాను, చూడండి ఇలా వచ్చింది. ఈ మధ్యలో చూసారా కట్ చేసుకోవడానికి స్పేస్ కూడా వచ్చింది. సో ఇదే మోడల్ తీసుకుందాం. మళ్ళీ తీసుకుంటున్నాను చూడండి, మెయిలింగ్లో లేబుల్స్లోకి వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి, సేమ్ మోడల్ తీసుకున్నాను. A1 వెండర్, అందులో 1 ఇంచ్ 3.3 ఇంచ్. ఓకే అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేమ్, సో అది ఎంతవరకు వెళ్తుందో అంతవరకు టైప్ చేసుకోండి. అలానే క్లాస్, సెక్షన్, రోల్ నెంబర్. ఓకే, న్యూ డాక్యుమెంట్ అన్నాను. న్యూ డాక్యుమెంట్ వచ్చిందా, క్రియేట్ అయింది. సో ఇంతవరకు బాగానే ఉంది. సార్ దీనికి గ్రాఫిక్స్ ఏమన్నా మనం యాడ్ చేయొచ్చా, అంటే పిక్చర్స్ కానీ ఏమన్నా అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డాక్యుమెంట్లో పిక్చర్ పెట్టాలనుకుంటున్నాను. సో దీనికి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పిక్చర్ కావాలి అంటే సో మీరు ఏం చేస్తారు, ఇన్సర్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పిక్చర్ మీ డెస్క్టాప్ మీద సమ్వేర్ ఎక్కడ ఉంటాయి కదా, ఏదో ఒక పిక్చర్ తీసుకోండి. సో ఇలా ఒక పిక్చర్ తీసుకున్నాను. పిక్చర్ తీసుకున్న తర్వాత పిక్చర్ని మీరు ఏం చేయాలంటే చూడండి,
ఫార్మాట్ మెనూ వస్తుంది కదా, మనకి ఆ పిక్చర్ని మన టెక్స్ట్ మ్యాటర్లో అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తానంటే నేను ఇక్కడ చూడండి బిహైండ్ ది టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేస్తాను. దానికన్నా ముందు పిక్చర్కి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం సైజ్ అది పెంచుతున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను పిక్చర్ని. కొద్దిగా దీన్ని మూవ్ చేయాలి. పిక్చర్ డిఫాల్ట్గా మనకు మూవ్ అవ్వదని చెప్పుకున్నాం కదా, సో పిక్చర్ మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, వ్రాప్ టెక్స్ట్లో ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి. సో బిహైండ్ ది టెక్స్ట్ అని ఇచ్చి ఇప్పుడు పిక్చర్ని చూడండి ఇటు మూవ్ చేస్తున్నాను. సో ఇలా మూవ్ చేసుకున్నాను. కొంచెం ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇలా మీకు నచ్చిన ఏదైనా లేబుల్ మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ లేబుల్ని పిక్చర్ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, లేబుల్ని పిక్చర్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లేబుల్స్ క్రియేట్ చేయండి, అందులో ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసి పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఈ లేబుల్ని పిక్చర్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, మెయిలింగ్లోకి వెళ్ళి లేబుల్స్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేయండి. సపరేట్గా చూడండి మళ్ళీ మనకి ఇంకొక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో అంటే ఏం చేయాలి, ఫస్ట్ లేబుల్ క్రియేట్ చేయాలి, తర్వాత అందులో ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి, పిక్చర్ పొజిషన్ సెట్ చేసుకోవాలి, లేబుల్ని పిక్చర్ని సెలెక్ట్ చేసి మళ్ళీ న్యూ డాక్యుమెంట్ అంటే ఆటోమేటిక్గా మనకి ఇలా క్రియేట్ అయిపోతుంది. సో మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ మెయిలింగ్లోకి వెళ్ళండి, లేబుల్లోకి వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన మోడల్ తీసుకొని మ్యాటర్ టైప్ చేసుకోండి. ఓకే, నేను ఎంటీగా చేస్తున్నాను, మ్యాటర్ ఏమీ పెట్టకుండా ఎంటీగా ఉంచేస్తున్నాను. మీకు మ్యాటర్ కావాలంటే టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిక్చర్ ఫ్రంట్లో ఉందో బ్యాక్లో ఉందో తెలియాలి కాబట్టి ఒక మ్యాటర్ అనేది టైప్ చేశాను. ఇలా మ్యాటర్ టైప్ చేశాను. ఓకే, న్యూ డాక్యుమెంట్ అన్నాను. డాక్యుమెంట్ అనగానే లేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లేబుల్లో ఏం చేయాలి, ఒక లేబుల్లో పిక్చర్ పెట్టండి. ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి పిక్చర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన పిక్చర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సిస్టంలో పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. సో నచ్చిన ఏదో ఒక పిక్చర్ తీసుకోండి. ఇప్పుడు ఈ పిక్చర్ని అడ్జస్ట్ చేసుకోండి, లేబుల్లోకి పిక్చర్ని అడ్జస్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఈ పిక్చర్ని ఏం చేయాలి, వ్రాప్ టెక్స్ట్లోకి వెళ్ళి బిహైండ్ ది టెక్స్ట్ అని పెట్టుకోండి. ఏం చేయాలి, బిహైండ్ ది టెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి టెక్స్ట్ మ్యాటర్ ఉంది, కాకపోతే ఏమైంది మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాకే ఉంది, టెక్స్ట్ మ్యాటర్ బ్లాకే ఉంది కాబట్టి కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, వైట్ కలర్ పెట్టాను టెక్స్ట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి వైట్ కలర్ అప్లై చేశాను. లేదంటే వేరే కలర్ అప్లై చేసుకోండి. దీనికి టెక్స్ట్కి వేరే కలర్ అప్లై చేస్తున్నాను, లైక్ సంథింగ్ గ్రే కలర్ అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ పిక్చర్ని దీని మీద మూవ్ చేద్దాం. చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్గా పెడుతున్నాను చూడండి. సో మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్కి వచ్చేసి అండూ చేశాను, అండూ చేసి మళ్ళీ మ్యాటర్కి ఏదో కలర్ అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ కాకుండా వేరే ఏదైనా పిక్చర్ తీసుకున్నాం. సంథింగ్ ఇక్కడ ఏదో పిక్చర్ ఉంది, పిక్చర్ తీసుకున్నాను. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఈ పిక్చర్ని ఏం చేయాలి, టెక్స్ట్ ర్యాపింగ్లోకి వెళ్ళి బిహైండ్ ది టెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కనిపిస్తుంది కదా, దీనికి బ్లాక్ కలర్ అప్లై చేసేస్తాను, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఓకే, వచ్చింది కదా, దీని సైజు పెంచాను. సో ఇలా వచ్చింది కదా, అంటే ఒక లేబుల్ అనేది మనం తయారు చేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డబల్ క్లిక్ చేసి లేబుల్ని టెక్స్ట్ మ్యాటర్ని రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత, ఇలా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, మళ్ళీ ఏం చేయాలి, మెయిలింగ్లోకి వెళ్ళి లేబుల్స్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ అనండి. చూడండి ఆటోమేటిక్గా లేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సింపుల్, అంటే మీకు చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఆప్షన్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ఆప్షన్, ఇది అర్థమైంది కదా, మెయిలింగ్లో ఉన్న ఎన్వలప్ అండ్ లేబుల్ ఆప్షన్స్. సో ఇది మెయిలింగ్లో ఉన్న ఎన్వలప్ అండ్ లేబుల్ ఆప్షన్స్. ఇవి కాకుండా మెయిన్ ఆప్షన్ ఒకటి ఉంది, మెయిల్ మెర్జ్ అని చెప్పి, అది సెపరేట్గా ఒక వీడియోలో చెప్తాను. ఓకే, సో వీడియో నీట్గా ఫాలో అవ్వండి. సో ఆప్షన్స్ అన్ని చూసిన తర్వాత ఒకసారి ప్రాక్టికల్గా చేయండి. ఈ లేబుల్ అండ్ ఎన్వలప్ ఆప్షన్స్ అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే మీకు అది అర్థమవుతుంది. ఓకే, సో వీడియో నీట్గా ఫాలో అవ్వండి.
వీడియో ఫాలో అయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో అనేది లైక్ అనేది కంపల్సరీ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.